నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ 2011 నుంచి కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రకరకాలైనటువంటి జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2011లో ప్రారంభమైనటువంటి ఈ కేసు విచారణ అనేక మలుపులైతే తిరుగుతూ ప్రస్తుతం నేటికి ఓ కొలిక్ కూడా రానటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి టి రఘురాం సిబిఐ అంటే నాంపల్లి సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి రఘురాం బదిలీ అవ్వడం, ఆయన స్థానంలోకి కె పట్టాభిరామారావు నియామకం జరగడంతో ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికి వచ్చిందనేటువంటి వాదన తెరపైకి అయితే వచ్చింది. జోరుగా దీనికి సంబంధించి అయితే చర్చ జరుగుతుంది. అసలు ఇటువంటి కేసులకు సంబంధించి జడ్జి మార్పు తర్వాత కేసు విచారణ మళ్ళీ మొదటికి వస్తుందా, లేకపోతే దానికి విచారణ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఈ కేసు ఎప్పటిలోగా కొలిక్కొస్తుంది, దీనికి సంబంధించి ఇతర ఛార్జ్ షీట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటనేది కూడా మనతో మాట్లాడటానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అరుణ్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణకు సంబంధించి జడ్జి మార్పుతోటి మళ్ళీ మొదటికి వచ్చిందనేటువంటి చర్చ అయితే జోరుగా మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జడ్జి మార్పు జరిగితే మళ్ళీ కేసు విచారణ అంతా మొదటి నుంచి వస్తుందా, లేకపోతే వచ్చినటువంటి ఆ జడ్జి మొత్తం కూడా చూసి తర్వాత పర్టికులర్ కేసు ప్రొసీజర్ అంతా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి విచారణ అవుతుంది? ఏంటి కన్ఫ్యూజన్ ఉంది? దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్. ఒక ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత దానికి సంబంధించి షెడ్యూల్ అనేది ఫిక్స్ అవుతుంది. షెడ్యూల్ అంటే ఇన్ ద సెన్స్ ప్రొసీజర్, ఫస్ట్ ఎగ్జామినేషను, తర్వాత విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడము, క్రాస్ ఎగ్జామినేషను, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్ టైం విట్నెస్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని క్రాస్ చేయడానికి డిఫెన్స్ కౌన్సిల్కి ఎంత టైం అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్రైమ్స్, నెంబర్ ఆఫ్ సీసీలు ఎన్ని ఉన్నాయి అనేది అది చూసుకోవాలి. అది కూడా అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. అదే కాకుండా ఎక్కడ కూడా మొదటికి రావడం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం, ఎవరైతే మొదటికి వచ్చింది అని అంటున్నారో వాళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం ప్రారంభించింది కదా, అందుకొరకు మరి అన్నారేమో తప్ప దెర్ ఈజ్ నో సచ్ ప్రొసీజర్. రెడ్డి వచ్చే మొదలుపెట్టి అన్నట్టు మొదలే ఉండదు, సవాలే లేదు అందులో. ఇప్పుడు ఆ ఆస్తుల కేసు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాటి పరిస్థితి? అవన్నీ కూడా ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి, విట్నెస్లను ఎగ్జామిన్ చేసే స్థితిలో ఉన్నాయి. ఓకే, మరి డే బై డే ట్రయల్లు ఇవన్నీ కూడా అప్పట్లో ముఖ్యమంత్రి గారు కాబట్టి గౌరవంగా ఆయనకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో కేసులు లేవు, నడవలేదు, ముందుకు వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఒక కోర్టు ఖాళీ ఉంది, ఇంకా 2 డిసిగ్నేటెడ్ కోర్ట్స్, ఏసీబీ కోర్ట్స్ అయితే ఒక కోర్టు ఖాళీగా ఉన్నట్టుంది ఇప్పటికీ. ఓకే, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. కొన్ని ఛార్జ్ షీట్లు కొట్టేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి అసలు ఆ సిచ్యువేషన్స్? అసలు దీని ప్రస్థానం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో జరిగింది కూడా అసలు ఎవరు ఏంటి అనేది ఆబ్వియస్గా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మూలాల గురించి కూడా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్రావు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో విభేదాలు ఉన్న కారణంగా ఏదో లెటర్లు రాయడం, ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పడం, కొన్ని అజ్ఞాత శక్తులు ఆ రోజుల్లో ఆదేశాలు జారీ చేయించినాయి. అప్పట్లో రిజిస్టర్ అయిన కేసులే. అంటే క్విడ్ ప్రోకో కేసులు అనేవి కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్లు ఇవ్వడం చేయడం, క్విడ్ ప్రో లాభాపేక్షతో చేసిన పనులు అని చెప్పి అనడం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి అప్పుడు, అంతే. అంతకుమించి వేరే ఆయనకి ఏ పార్టీలో కూడా హోదా ఏం లేనట్టే ఉంది. తర్వాత ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు, అంతేగాని ఆయనకి ఏ హోదా లేదు. అప్పట్లో ఉన్న ఐఏఎస్ అధికారులతో కూడి ఈయన మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది, అంతే తప్ప దెర్ ఈజ్ నో సచ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్. క్విడ్ ప్రోకో అనేది హాస్యాస్పదం. అందులో కూడా కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్లను సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం జరిగింది వాళ్ళ మీద కేసులు. వాళ్ళ మీద కేసులు కొట్టేసిన తర్వాత హౌ ఇట్ అమౌంట్స్ టు క్విడ్ ప్రోకో. ఓకే, దానికి అర్థమే లేదు కదా. ఇప్పుడు ఉన్న వ్యక్తులతో కలిసి ఆస్తులు సంపాదించుకున్నారు, ఆ ఆస్తులు ఇవే అని చెప్పి సీజ్ చేసిండ్రు. ఇది అక్రమ ఆస్తుల కేసు కాదు, అక్రమ కేసే కాదు, కేసే అక్రమం. ఇది 100% కేసుల ఫిర్యాదుదారుడు చేసిన ఫిర్యాదును పట్టుకొని ఒకరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో దాఖలైన అక్రమ కేసులు ఇవి. అంటే చాలా వరకు ఛార్జ్ షీట్లు కొట్టేశారు, ఇంకా మిగతా పెండింగ్లో ఉన్నటువంటి వాటి సిచ్యువేషన్ అంటే ఈ లోపల అవుతాయి అనేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే జడ్జిలు మారినటువంటి ప్రతిసారి కూడా ఇంకా లాగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? జెన్యూనిటీ ఉంటే ఈ కేసులు ఎప్పుడో అయిపోయేవి. దెర్ ఈజ్ నో సచ్ జెన్యూనిటీ. ఆయన 300 రోజుల లోపల పెట్టడానికి వాడుకున్నారు.
మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అంటున్నారు, కానీ అంతకుముందు కూడా వీళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 5 సంవత్సరాల పాటు వీళ్ళ ప్రభుత్వమే ఉన్నది. మరి అప్పుడు ఏం చేసిండ్రు? అప్పుడు మళ్ళీ అంటారేమో అది తెలంగాణకు వచ్చినాయి ఆ కేసులు. తెలంగాణకు వచ్చినా కానీ జ్యుడిషియరీని ప్రభావితం చేసే వ్యక్తులు, భారత జ్యుడిషియరీని ప్రభావితం చేసే వ్యక్తులంతా అటువైపే ఉన్నారు. అటువైపు ఉన్నారు. చూసినాం మనం ఏం జరిగింది అనేది. నిజంగా జెన్యూనిటీ ఉంటే ఎవరైనా సరే ఆ కేసులను ముందుకు తీసుకువెళ్తారు. జడ్జిలకు కూడా అందరికీ కూర్చున్న వ్యక్తులు కామన్ సెన్స్ ఉపయోగించడమే. మన జ్యుడిషియరీ అంటే కామన్ సెన్స్ ఉపయోగించడమే. అడ్వకేట్ కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవరైనా కావచ్చు, హూ ఎవర్ దే మే బి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళకున్న శక్తులను, వాళ్ళకున్న యుక్తులను అన్నిటిని చూసిన తర్వాత అది నిజమైన కేసా తప్పుడు కేసా అనేది అర్థమైపోతుంది. ఆల్ ది జ్యుడిషియల్ పీపుల్ ఐజ్ ఆర్ ఓఎంఆర్ షీట్స్. ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసే స్కానింగ్ యూనిట్స్. అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు పెన్సిల్ తీసుకెళ్ళి అసలైన ఏబిసిడీలో ఏనో బీనో సీనో బ్లాక్ చేస్తారు హెచ్బి పెన్సిల్తో. ఓఎంఆర్ షీట్ అనేది ఏంది, దాన్ని పైన పెట్టేస్తారు. ఓఎంఆర్ షీట్ అంటే వాస్తవంగా ఏ అయితే ఏ దగ్గర హోల్ ఉంటుంది, బి అయితే బి దగ్గర హోల్ ఉంటుంది. ఒక్క గ్లాన్స్తో కంప్యూటర్ దాన్ని స్కాన్ చేసేస్తుంది, ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పేస్తుంది. అట్లా అందరూ అడ్వకేట్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, జ్యుడిషియరీలో పనిచేసే వాళ్ళకు అందరి ఐస్ కూడా స్కానింగ్ ఐసే. ఓఎంఆర్ షీట్ను స్కానింగ్ చేస్తాయి. అంటే ఇందులో ఏమీ లేదు కాబట్టి 14 సంవత్సరాలు లాగినరు. ఇంకెన్ని సంవత్సరాలు లాగుతారు? జెన్యూనిటీ ఉంటే 100% ఎప్పుడో అయిపోయేవి కేసులు. ఓకే, ఎంత మాత్రం జెన్యూనిటీ లేదు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు 100% ఇవన్నీ అక్రమ కేసులు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినా కూడా జరిగింది ఏం లేదు కదా. డిశ్చార్జ్కి సంబంధించి కూడా వారు కొన్ని పిటిషన్లు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది కదా, డిశ్చార్జ్ పిటిషన్స్. దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా దానిలో నువ్వు డిస్పోజ్ చేయాలంటే పెట్టిందే అక్రమ పద్ధతిలో పెట్టినప్పుడు ఇంకా డిశ్చార్జ్ ఏ విధంగా చేయాలి? పైనుంచి దాని మీద వాచ్ ఉంది. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటే కూడా ఒక విచిత్రంగా జడ్జి గారిని కూడా ఇరికిచ్చి ఆయన జీవితాన్ని కూడా ఖరాబ్ చేసిండ్రు. ఆయన అట్లే పాపం అదే విధంగా చనిపోయిండు. ఓకే, అంటే బెయిల్లనే అక్రమాలు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేసి ఏదేదో చేసిండ్రు. ఈయనకు సంబంధించిన వ్యక్తులు ఈ కేసులో కాకుండా వేరే కేసులో అయినా ఉండొచ్చు. అందులో ఎంత అక్రమ పద్ధతులను వాడాలనో, ఒక వ్యక్తి స్వేచ్ఛను ఏ విధంగా దుర్వినియోగం చేయాలనో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈ కేసుల్లో జరిగినాయి. అందుకే నేను అక్రమ కేసులనే అంటున్నాను. అక్రమాస్తుల కేసు కాదు, ఇది అక్రమ కేసు. ఓకే, లీగల్ ప్రొసీజర్ ఇప్పుడు మీరు అన్నారు ఇది అక్రమమైనటువంటి కేసులు అనేటువంటిది. దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు దాన్ని ఉపేక్షిస్తున్నారు? కొట్టివేసేయచ్చు కదా అనేటువంటి చర్చ కూడా జోరుగా జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అది కేసుల రిజిస్ట్రేషనే అక్రమం అన్నప్పుడు ఇంక అది ఆ వ్యవస్థ కొంతమంది చేతుల్లో బందీ అయి ఉంది. ఓకే, బందీ అయినప్పుడు మూగరోధన చేయాల్సిందే. కానీ ఒక అడ్వకేట్, బీయింగ్ అడ్వకేట్, నేను కూడా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ఈ కాన్సిక్వెన్సెస్. మీకే సంబంధం లేదు, అది నా వ్యక్తిగతంగా అభిప్రాయం. క్లియర్గా కొంతమంది చేతుల్లో బందీ అయి ఉంది. బందీ అయి ఉన్నప్పుడు మనం చేయగలిగేదేం లేదు. పోరాటం చేసి బయటపడాల్సిందే తప్ప, అవకాశం దొరికినప్పుడు బయటికి రావాల్సిందే తప్ప, పవర్ ఉన్నన్ని రోజులు మరి ఎందుకో వాస్తవంగా కూడా పవర్ ఉంటే మరి ముఖ్యమంత్రిని ఏ విధంగా కానిచ్చిండ్రు? అవును, ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఆయన విధులు ఆయన నిర్వర్తించిండు. కరోనా టైంలో కూడా ఎఫెక్టివ్గా పనిచేసిన ప్రభుత్వాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మంచిగా పనిచేసింది. పేదలకు, అన్నార్థులకు ఆ రోజు సేవ చేసినారు. ఇప్పుడు మరి మీకు 100 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్నా ఈరోజు చేయలేకపోతుంది కొంతమంది. అంటే 3 ముక్కల ఆట అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మూడు పార్టీల చేతిలో 3 ముక్కల ఆట అయింది. కాబట్టి అది ముందుకు పోలేక, వెనక్కి పోలేక కక్ష సాధింపులతోనే సరిపోయింది. మీడియాలో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి కథనాలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఒక కొలికి తీసుకురావాలంటే జడ్జిలకు కూడా తలనొప్పిగా ఉంది అని రకరకాలైనటువంటి ప్రోపగండా. 100% జడ్జిలకు తలనొప్పి ఏం కాదు. అది డైలీ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఏ విధంగా ఫీల్ కారు. ఎందుకంటే లాభాపేక్ష లేకుండా మనకి ఎవరి మీడియాలో ప్రజలకి సంబంధించి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ప్రజల మీద అనేది కూడా ఒక రకమైనటువంటి అంశం. పదే అక్రమాస్తులు అనేటువంటి దానికి సంబంధించి ఈ కేసు తీవ్రతని హైప్ చేసి చూపించడం కూడా దానికి సంబంధించి కూడా డిస్కషన్ జోరుగా జరుగుతుంది. దాన్ని ఏం చేస్తారంటే అది వాళ్ళను మనం ఆపలేము. ఎందుకంటే మీడియా ట్రయల్స్ నిర్వహించడం, ఈ పాటికే శిక్ష పడాలి అని చెప్పడం. వాస్తవంగా అయితే మరి ఇండిపెండెంట్ వ్యవస్థ జ్యుడిషియరీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినరు?
ఛార్జ్షీట్లు వేయడానికే సంవత్సరాలు తీసుకున్నారు. ఛార్జ్షీట్లు వేసిన తర్వాత మరి రాష్ట్రం బైఫర్కేట్ అయిపోయింది, స్వతంత్రంగా పనిచేస్తుంది. మరి ఈ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదు కదా, ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికే ఉన్నాడు కదా, అప్పుడు కూడా మరి ఏం చేయలేకపోయినారు కదా. అంటే కంటెంట్ లేనప్పుడు ఎవరిని ఏం చేయలేరు. సాధించడం తప్ప ఒక అవకాశం ఉంది మాకు, ఈ వ్యవస్థ మా చేతిలో ఉంది అని చెప్పి ఇబ్బంది పెట్టడం తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. నథింగ్ ఈజ్ టు హ్యాపెన్ అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, దాదాపుగా 2011 నుంచి కొనసాగుతున్నటువంటి కేసులు, ప్రతి కేసుకి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఇన్ని ఇయర్స్ పాటు విచారణ, ఇది ఫైనల్ కావాలనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, దాని ప్రకారం చూస్తే ఇవన్నీ ఎప్పటి వరకు లేదు? అట్లాంటిది ఏం లేదు. ఛార్జ్షీట్ వేయడానికే టైం లిమిట్ లేదు. ఓకే, టైం లిమిట్ లేనప్పుడు ఎంక్వైరీ చేయడానికి కోర్టులు ఖాళీ ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? డిసిగ్నేషన్ పర్టికులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు. అంటే దాదాపు 11 ఛార్జ్షీట్లు నమోదు చేసినప్పుడు అయినా సరే దానికి సంబంధించి జ్యుడిషియరీలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. 100 మంది సాక్షులు, 11 ఛార్జ్షీట్లు అని అంటే దానికి సంబంధించి పదే మీడియాలో కూడా వస్తున్నది ఏంటంటే 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి నీ మీద, అది ఇదని పెడుతూ ఉంటారు. ఏంటిది అసలు దానికి వ్యాలిడిటీ? ఛార్జ్షీట్లే కదా సార్, ప్రూవ్ కాలేదు కదా, స్టిల్ హీ ఈజ్ అక్యూజ్డ్. ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తే కానీ ఈజ్ నోవే కల్ప్రిట్. కల్ప్రిట్ అయ్యే అవకాశాలు కూడా లేవు. ఛార్జ్షీట్లలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది 14 సంవత్సరాల కాలంలో ఆఫీసర్లు రిటైర్ అయిపోయినరు, వెళ్ళిపోయినరు, కాలగమనంలో ముందుకు పోతూనే ఉంది తప్ప ఇట్లాంటి కేసులు ఎంత లాగితే వాళ్ళకు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఏ విధంగా ఉపయోగం కాదు. జ్యుడిషియరీలో వేరే కేసులను కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇబ్బంది పడతారు మిగతా కేసుల్లో ఉన్న వాళ్ళు. మిగతా కేసులు ముందుకు పడకుండా ఈ కేసు ఉన్న రోజు చూసినాం కదా మనం, ఒక రోజు వస్తేనే అంత హంగామా జరిగిపోయింది. అవసరం లేని కేసులను మురగబెట్టుకునే దానికంటే డిశ్చార్జ్ చేయడం కూడా ఉత్తమం. మరి డిశ్చార్జ్ చేసుకునే క్రమంలో వాళ్ళకున్న హర్డిల్స్ వాళ్ళకున్నాయి. సీనియర్ న్యాయవాదులే, ఎఫెక్టివ్గా ఉన్న న్యాయవాదులే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్నా కూడా మిగతా వ్యవస్థ వీళ్ళ చేతిలో లేదు. ఆ స్థాయిలో అష్టదిగ్బంధనం చేశారంటారు. అది వెరీ ఇనిషియేషన్, వెరీ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇల్లీగల్. నేను చెప్తున్నా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాడుకొని ఎవరో పాపం శంకర్రావు అనే వ్యక్తికి అవి ఎఫ్ఐఆర్లు అవుతాయని కూడా తెలియదు. రాసేసిండ్రు, వదిలేసిండు, గాలికి వదిలిన బాణం అది. ఆ బాణాన్ని దొరికించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిండ్రు. ఆయన ముఖ్యమంత్రి సీటును ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు తదనంతరం చేపట్టకుండా ఉండడానికి జరిగిన చర్యల్లో భాగం, అంతే తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఏ రాష్ట్రానికి కూడా ఉపయోగం లేదు. హౌ ఇట్ అమౌంట్స్ టు క్విడ్ ప్రోకో అని అంటున్నాను నేను డైరెక్ట్గా. గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు క్వాష్ చేసిన తర్వాత, వాళ్ళ రోల్ని మీరు క్వాష్ చేసిన తర్వాత నథింగ్ ఎల్స్, ఇంకేం మిగిలిందన్న? దాదాపుగా అందరికీ క్లీన్ చిట్ వచ్చినట్టే. మ్యాక్సిమం కేసెస్లో ఒకరిద్దరిని మళ్ళీ ఇరికిచ్చే క్రమంలో, మళ్ళీ రిపీట్ అయిన తర్వాత, ప్రభుత్వం రిపీట్ అయిన తర్వాత ఒకరిద్దరు ఆఫీసర్లను కొట్టేసిన కేసులను మళ్ళీ తిరగదోడే ప్రయత్నం చేసిండ్రు. అంతే తప్ప మిగతావైతే రీఓపెన్ అయ్యే అవకాశాలు ఏం లేవు కదా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఈయన బయటి వ్యక్తి. ఆయనను ప్రభావితం చేసి వీళ్ళిద్దరూ కలిసి తప్పు చేసినారు అన్నప్పుడు, ఆయనను కొట్టేసినప్పుడు, గవర్నమెంట్ అఫీషియల్ని కొట్టేసినప్పుడు ఇక కేసు ఎక్కడిది? పొలిటికల్ ప్రాపగండాతోనే ల్యాగ్ అవుతున్నటువంటి కేసుల కింద వీటిని చూడొచ్చు అంటారు. 100% ఇది. అంతకుమించి వేరే ఏమీ లేదు. కొండంతరాగా తీసి ఇంటెన్గా చచ్చిపోయినట్టు లాస్ట్ చివరికి జరిగేది ఇదే, ఇందులో ఏముండదు. అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అంటారు? ప్రొసీజర్స్ కావచ్చు, తీసుకునే స్టెప్స్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు ఈ 3.5 సంవత్సరాలు. తర్వాత ఏం జరుగుతుంది అనేది భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే బాగా బిజీగా ఉన్నారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, వార్డు మెంబర్లతో సహా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి కేసుల్లో ఇరికిచ్చి ఒళ్ళు హూనాలు చేస్తున్నారు. చూస్తున్నాం మనం. మినిస్టర్లుగా ఉన్న వ్యక్తులను అప్రహెండ్ చేయడం, కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్కులు, ఇవన్నీ పనికిమాలిన బుక్కులు అన్నీ తయారు చేసుకొని ప్రజలు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. 3 పార్టీలు కలిసినందుకు ఏదో ఒక అద్భుతం అనేది జరిగింది. ఎవరు ఊహించనిది జరిగింది. భగవంతుడిచ్చిన అవకాశాన్ని ఈ విధంగా కక్ష సాధింపుతో దుర్వినియోగం చేసుకుంటే దీన్ని ఎవ్వరు బాగు చేయలేరు. ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. 100% ప్రజల్లో తప్పు చేసినామనే ఫీలింగ్ వచ్చింది. కూటమికి అధికారం ఇప్పేయడం పిచ్చోడి చేతి కింద రాయి అని భావించే స్థాయికి వెళ్ళిపోయారు ప్రజలు. ఎందుకు? మీరు పరిపాలించనీకే కదా, ప్రజలకు మంచి పరిపాలన అందించనీకి ఇస్తే మీరు మీ రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపులు చేయాలనుకోవడం అన్నది మూర్ఖత్వం తప్ప వేరే ఏం లేదు. ఓకే, అంటే కంటిన్యూగా కోర్టుకు హాజరవ్వాలనేటువంటి నిబంధన కూడా ఏదో సిబిఐ
పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. సిబిఐ పదే పదే నేరుగా రావాలి, కనిపించాలి. అక్యూజ్డ్ చేసేది ఏముంటుంది సార్, ప్రాసిక్యూషన్ కదా చేయాల్సింది. అక్యూజ్డ్కు హక్కు ఉంటుంది, తనను తాను నిర్దోషిగా నిరూపించుకునే హక్కు ఉంటుంది. డిఫెన్స్ కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్, డిఫెన్స్ కౌన్సిల్ ఈజ్ టు వర్క్ యాజ్ లైక్ దాన్ని కొట్టేపించుకోవడానికి ఆయన ఉంటారు, కౌన్సిల్ ఉంటారు. అక్యూజ్డ్ ఉన్నా కానీ అక్యూజ్డ్ని అడుగుతారు, అయ్యా నువ్వు లాయర్ని పెట్టుకుంటావా లేదా నువ్వే కొట్లాడతావా అంటే లాయర్ని పెట్టుకున్నప్పుడు ఆయన అవసరం డిస్పెన్స్ చేస్తారు. పెద్ద పెద్ద కేసుల్లోనే, మర్డర్ కేసుల్లోనే, అసలు జెన్యూన్ కేసుల్లోనే అక్యూజ్డ్ రావాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల్లో, ఇటువంటి ఫోర్జ్డ్ కేసుల్లో అక్యూజ్డ్ వచ్చి చేసేది ఏముంది? ఆయన రావడం వల్ల కోర్టు పనికి ఇబ్బంది అవుతుంది, మిగతా కక్షిదారులకు కూడా ఇబ్బంది అవుతుంది తప్ప కనీసం అది దృష్టిలో పెట్టుకొని ఆయన రావాలనకపోవడం. ఎగ్జామినేషన్ మ్యాండేటరీ. కేసును ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా వాదిస్తున్నటువంటి చేసింటే ఈరోజు కేసులు ఎక్కడి సార్? అవకాశం ఉంది, మాకు ఒక అవకాశం ఉంది అని మూతి ముందర మైక్ పెట్టినప్పుడు ఉరలడం తప్ప ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నప్పుడు 5 సంవత్సరాల క్రితం ఆయన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయాలనుకుంటే ఆ రోజు అయిపోయేది కదా. 5 సంవత్సరాల పాటు ఆయన ఎందుకు చూసుకుంటాడు? ప్రభావితం చేసే హోదా ఉన్నది, అప్పుడు ఆయన చేసుకోగలిగే స్థాయి ఉన్నది. కానీ ఆ కేసుల గురించి ఆయన మాట్లాడలేదు. ఆ కేసుల గురించి ఎప్పుడు కూడా కొట్టివేయించుకోవాలన్న దుగ్ధ కూడా చూపించలేదు. చూపించంటే ఉండేది కాదు కదా, కేసులే ఉండేవి కాదు కదా. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని విషయాలు చెప్పింది. ఇన్నేళ్ల పాటు కొన్ని కేసుల్ని లాగద్దు, త్వరితగతిన కంప్లీట్ చేయండి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు డిలే అవుతుంది అనేటువంటిది మొదటి ప్రశ్న అయితే, దీనికి సంబంధించి ఇటువంటి కీలకమైనటువంటి కేసుల్లో ఒకరికే అప్పజెప్పి ఎస్ మీరే దీన్ని కంప్లీట్ చేయండి అనేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అసలు అట్లా ఉండదు, డిసిగ్నేటెడ్ కోర్ట్స్ ఉంటాయి. అట్లా అయినా కానీ ఇన్ని రోజుల పాటు ఒక వ్యక్తి ఒక హోదాలో ఉండడం అవకాశం ఉండదు కదా. లోవర్ జ్యుడిషియరీ ఇన్ ద సెన్స్ సబార్డినేట్ జ్యుడిషియరీ అంటారు, లోవర్ జ్యుడిషియరీ అనొద్దు. సబార్డినేట్ జ్యుడిషియరీలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ 3 హోదాలు ఉంటాయి. ఆ 3 హోదాల్లో కొన్ని రోజుల తర్వాత వాళ్ళంతలకు వాళ్ళే ప్రమోషన్లు వస్తాయి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ అవుతారు. అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ 4 సంవత్సరాల తర్వాత సెషన్స్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ అయిపోతారు. తర్వాత కొంతమందికి కొన్ని అవకాశాలు వచ్చి హైకోర్టు జడ్జీలు కూడా 40-60 రేషియోలో హైకోర్టు బార్లో ఉన్న 60% అడ్వకేట్స్ని లోవర్ జ్యుడిషియరీ నుంచి, సబార్డినేట్ జ్యుడిషియరీ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ జడ్జీల నుంచి 40% ఫిలప్ చేసుకుంటూ వస్తారు. ఇది జరిగే క్రమంలో కొన్ని రాష్ట్రాలు పెద్దగా అయిపోతున్నాయి, కోర్టుల సంఖ్య పెరుగుతుంది, డిసిగ్నేటెడ్ కోర్ట్స్ వస్తున్నాయి, పోక్సో కోర్టులు ఉన్నాయి, తర్వాత ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలకు సంబంధించిన కోర్టులు ఉన్నాయి, మహిళా కోర్టులు, అన్నీ ఫ్యామిలీ కోర్టులు సెపరేట్ అయిపోతున్నాయి. ఇవన్నీ సెపరేట్ అయినప్పుడు అన్నింటికీ ఆఫీసర్లను కొత్తగా అపాయింట్ చేసుకోవాల్సిందే కదా. ఆకాశంలో నుంచి ఊడిపడరు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా సబార్డినేట్ జ్యుడిషియరీలో, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఇప్పటికీ 70-80 ఖాళీలు తెలంగాణలో. ఓకే, 65 ఏమో నోటిఫై అయినాయి. నోటిఫై అయినా కూడా కొత్తగా డిసిగ్నేషన్ కొత్తగా ఇస్తున్నారు కోర్టులు, అడిషనల్ కోర్టులను ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు అవి ఖాళీగా ఉంటున్నాయి. పేరుకి అడిషనల్ కోర్టులే కానీ మళ్ళీ ఇన్ఛార్జ్ కోర్టు ప్రిన్సిపల్ కోర్టే ఉంటుంది. ఆఫీసర్ లేనప్పుడు ఈ కోర్టుకు ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ కోర్టుకు ఈయన ఇన్ఛార్జ్ ఉంటారు. అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకపోవడం, జ్యుడిషియరీలో కూడా ఒక సమన్వయం లేకపోవడం, హైకోర్టు కూడా చూసుకోకపోవడం. కొత్తగా మనం 10 కోర్టులు ఇస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం కానీ ఆ 10 కోట్లను కూడా కలిపి ఖాళీలను పూర్తి చేయాలని అనుకోకపోవడం వల్ల ఖాళీలు ఏర్పడుతుంది. అవును, రంగారెడ్డి జిల్లా కోర్టు కావచ్చు, సిటీ సివిల్ కోర్టు కావచ్చు, సికింద్రాబాద్ క్రిమినల్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్లో కనీసం ఒక్కొక్క జడ్జి 3 కోట్లకు ఇన్ఛార్జిగా, 4 కోట్లకు, 5 కోట్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న రోజులు ప్రస్తుతం. ఇన్ని అపాయింట్మెంట్లు, ఇన్ని రిక్రూట్మెంట్లు జరుగుతున్నా కూడా అంత ఖాళీలు ఉంటున్నాయి. సో జ్యుడిషియరీ సిస్టంలో కూడా కొన్ని మార్పులు అనేవి రావాలంటారు. ఖచ్చితంగా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని కోర్టులే చెప్తున్నాయి. మరి ఈ విధంగా డినై నాట్ ఓన్లీ ఆస్పిరెంట్స్, ప్రజలకే కాకుండా తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ జీవితాలు కూడా మృగ్యమైపోతున్నాయి. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారే. ఫోర్జ్డ్ ఫ్యాబ్రికేటెడ్ కేసులు అవి 100% నేను చెప్తున్నా ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే అవి క్విడ్ ప్రోకో అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ని క్వాష్ చేసిన తర్వాత ఎందుకు ఆ కేసు పెండింగ్ ఉన్నది అనేది కోర్టులో సంబంధిత వ్యక్తులు అందరిలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా అదే. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఈ కేసులు ఇంకా విచారణ అనే పేరుతో ఇంత లాగ్ చేస్తున్నారనేది కూడా ఉంది. థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. వాల్యుబుల్ కీ పాయింట్స్ కూడా ఈ కేసుకు సంబంధించి మీరు చెప్పారు. సో ఇది సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు చెప్తున్నది. ఆస్తుల కేసుకు సంబంధించి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో
ఎవరైతే సంబంధం ఉందని వాదిస్తూ వచ్చారో ఐఏఎస్ కావచ్చు లేకపోతే ఇతర అధికారులకు సంబంధించి వాళ్ళకి క్లీన్ చీట్ వచ్చినప్పుడు ఈ కేసు ఇక నిలబడదు అనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీప్ వాచింగ్ యూటీవీ.